జై శ్రీరామ్. శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవాలయం గొల్లల మామిడాడ, పెద్దపూడి మండలం, కాకినాడ జిల్లా. శ్రీ కోదండ రామచంద్రమూర్తికి 134 సంవత్సరాలు పురస్కరించుకుని స్వామివారికి 1008 కలశంతో స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ నెల డిసెంబర్ 26, 27, 28ని స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహిస్తున్నామండి. అలాగే 26వ తేదీన మనము స్వామివారికి ఈ కలశలతో 20 మంది బ్రాహ్మణులతో ఈ సంకల్పం చేస్తారు ఈ కలశలకి. తర్వాత 27వ తారీఖుని ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అలాగే 28 ఉదయం 8 గంటలకు సహస్ర కలశాభిషేకం స్వామివారికి, అంటే 1008 కలశంతో స్వామివారికి అభిషేకం చేస్తారండి. అది అయిన తర్వాత స్వామివారి కళ్యాణం 2 గంటలకు స్టార్ట్ అవుతుందండి, 2 గంటల నుంచి 5 గంటల వరకు. అలాగే మీకు వచ్చిన భక్తులకు కూడా అన్నదాన ప్రసాదం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఉదయం 11 గంటలకి మొదలవుతుందండి. భోజనం ఏర్పాట్లు అన్నీ కూడా మీరు ఈ కార్యక్రమంలో స్వామివారి అభిషేకం చూసుకుని మీరు భోజనాలు చేసేసి మీరు కళ్యాణం కాడికి రావచ్చు. ఇప్పుడు ఇందులో చాలా మంది అనుకుంటారు, మేము ఉపవాసం చేసామండి, మళ్ళీ మేము తినకూడదు, మా పూజలు మా పేర్లు గట్రా చదువుతారు కదా అంటారు. అది కాకుండా వాళ్ళ ఉపవాసం చేస్తే అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ ఏంటంటే స్వామివారి సహస్ర కలశం అంటే ఊర్లో ఉన్న ప్రజలు, పక్కన ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ స్వామివారి అభిషేకం చేయించుకోవడం వల్ల చాలా అభివృద్ధి చెందుతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మేము తలపెట్టడం జరుగుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, అలాగే మన చుట్టుపక్కల గొల్లలమాడలో కాకుండా రాష్ట్ర స్థాయిలో తిరుపతి నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. అందుకని మేము ఈ సహస్ర కలశాభిషేకాన్ని మేము చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరు అందరూ వచ్చి ఈ సహస్ర కలశాభిషేకాన్ని స్వామివారిని దర్శించుకుని ఈ కలశాల అభిషేకాన్ని చూసి తరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాట్లు కూడా ఇక్కడ మేము స్వామివారిని ఈ కళ్యాణం గ్రౌండ్లోనే మేము ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. భారీగా అన్నదాన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కావున తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. ఎందుకంటే మేము ఊరు చుట్టూరు కూడా స్వామివారికి ఇక్కడ స్పీకర్లు అన్ని పెడుతున్నాం. దీన్ని ఎవరో అబ్జెక్షన్ చేయరు. ఎందుకంటే ఇక్కడ స్వామివారి రామస్మరణ ఇదంతా కూడా ధ్వనించాలి అనే ఉద్దేశంతో అందరూ కూడా మంచి జరగాలి, వాళ్ళలో ఉన్న వైబ్రేషన్ శక్తి పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ రామ సంకీర్తన జలాలతో, పద్మ జలాలతో ఈ స్వామివారిని మేము కొలచడం జరుగుతుంది. అలాగే మీరు అందరూ కూడా ఈ ఈ సంకీర్తనలు వింటూ ఈ స్వామివారి అన్నీ కూడా మంత్రాలన్నీ కూడా అద్భుతంగా చేస్తారు. కావున అందరూ ఈ మంత్రాలను చూసి తరించవలసిందిగా, విని పుణ్యం చేకూరాలి అని మేము కోరుకుంటున్నాం. అలాగే అందరూ కూడా బాగుండాలి. ఈ సృష్టిలో ఉన్న కాకుండా మన ఊరు గ్రామంలో ఉన్న వర్తక వ్యాపారాలన్నీ బాగుండాలి, వాళ్ళందరూ కుటుంబంతో బాగుండాలని మేము ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అలాగే మా కుటుంబ సభ్యులు కూడా దీన్ని ప్రోత్సహించడం జరిగింది. మేము అందరం కూడా దీన్ని మేము అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ 134 సంవత్సరాల తర్వాత ఈ గుడి కట్టిన తర్వాత ఈ అభిషేకం మేము మొదటిసారి ఈ కార్యక్రమానికి నేను దీనికి సిద్ధంగా ఉండి చేస్తున్నాను. అలాగే మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి తరించవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. నా పేరు ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి, ఫౌండర్ ట్రస్టీ, గొల్లల మామిడాడ. జై శ్రీరామ్.